భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు నిన్ననే జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ముఖ్యంగా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత బీసీ ఎస్సీలకు ఇచ్చి అనేక ముఖ్యమైన పదవులలో ఈ సమాజంలో ఎక్కువ శాతం ఉన్న వెనుకబడిన తరగతి వారిని ప్రోత్సహిస్తుంది బీజేపీ పార్టీ. అందులో భాగంగానే రాధాకృష్ణ గారిని ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నది. ఎందుకంటే ద్రౌపది ముర్ము గారిని చేశారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా బడుగు బలహీన వర్గాల బీసీ సమాజానికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా దేశంలో ఉన్న అనేక మంది బీసీ ఎస్టీలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరైతే వెనుకబడే తరగతులు ఉన్నారో వాళ్ళని అనేకులు ముఖ్యమైన పదవుల్లో తీసుకొచ్చి ఆ జాతికి మంచి గౌరవం ఇస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ గారు జేపీ నడ్డా గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇవాళ ఓబీసీ మోర్చా తెలంగాణ శాఖ తరఫుకెళ్ళి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఉపరాష్ట్రపతిగా బీసీ సమాజం చెందిన రాధాకృష్ణాన్ని ఎన్నికైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు మేము ఆనందోత్సవాలతో ఇలా పండుగ చేసుకుంటున్నాం. మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా తరఫున. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోనైతే పార్టీ ఆవిర్భవించిందో అందులో భాగంగానే ఈరోజు రాధాకృష్ణన్ గారి యొక్క ఎన్నిక జరిగింది. రాధాకృష్ణన్ గారికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి పార్టీలు అవుతున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పోరాటం, ఈ యొక్క ఎన్నిక సైద్ధాంతికపరమైనదని చెప్పినారో ఈరోజు రాధాకృష్ణన్ గారి యొక్క గెలుపు జాతీయవాద గెలుపుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంకి వచ్చిన తర్వాత బీసీ వెనుకబడిన తరగతులకు, ఎస్సీ ఎస్టీ వెనుకబడినటువంటి అందరికీ కూడా రాజకీయంగా లాభం జరిగే విధంగానే పార్టీ పనిచేస్తూ ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో కానివ్వండి, ఎక్కడైతే ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కానివ్వండి, గవర్నర్ నియామకం కానివ్వండి, ఎక్కడ కూడా మహిళలకు కూడా సముచిత న్యాయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఏది చెప్పిందో దాన్ని సూచన తప్పకుండా పాటిస్తుందని చెప్పి మనకు రాధాకృష్ణ గారి యొక్క ఎన్నిక ద్వారా తెలియజేస్తాం.